ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బలిపశువుగా మారుతున్నారా? రాజకీయంగా ఆయనే టార్గెట్ అయిపోతున్నారా? ప్రభుత్వ వైఫల్యాలన్నింటికీ పవన్ కళ్యాణ్ మీద వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చేసిందా? అవునంటుంది జనసేన పార్టీ. రాజకీయంగా అంతా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుంటున్నారు అంటూ జనసేన మంత్రులే వాపోతున్నారు. కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ ఒకే రోజు మీడియా సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ మీద పెద్ద కుట్ర జరుగుతోంది అంటూ చెప్పుకొస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ సక్సెస్ఫుల్ వ్యవహారాలకి క్రెడిట్ చంద్రబాబు అన్నట్టుగా, ఫెయిల్యూర్స్ ఎక్కడొచ్చినా దానికి కారణం పవన్ కళ్యాణ్ అన్నట్టుగా చిత్రీకరిస్తున్న ధోరణి మీద కలత చెందుతున్నట్టు కనిపిస్తోంది. జనసేన పార్టీలో ఆలోచన మొదలైనట్టు అర్థమవుతుంది. కానీ అదే సమయంలో కందుల దుర్గేష్ లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ మీద వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలకి కౌంటర్గా ఆర్కే రోజా, వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి మీద కందుల దుర్గేష్ ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే జబర్దస్త్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆర్కే రోజా జబర్దస్త్లో పాల్గొనలేదా, మంత్రిగా ఆమె ఇతర ప్రాంతాలకు వెళ్ళలేదా అన్నట్టుగా చెప్పుకురావడానికి ఆయన యత్నించారు. కానీ అదే క్రమంలో కందుల దుర్గేష్ మర్చిపోయినటువంటి వ్యవహారం ఏంటంటే, జబర్దస్త్ ఊసెత్తగానే ఆర్కే రోజా ఒక్కరే కాదు, కొణిదెల నాగబాబు కూడా అదే కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయాన్ని దుర్గేష్ విస్మరించినట్టు కనిపిస్తోంది. జబర్దస్త్ ఆర్కే రోజాకి ఎంత ఇమేజ్ తెచ్చిందో నాగబాబుని కూడా అంతే నిలబెట్టింది. స్వయంగా నాగబాబు కూడా తాను ఆర్థికంగా చితికిపోయినటువంటి దశలో జబర్దస్త్ తనకి చాలా ఉపయోగపడింది అంటూ చెప్పుకున్నారు. ఆ జబర్దస్త్లో ఆర్కే రోజాది వెకిల్ నవ్వులైతే మరి నాగబాబుదేవనాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. కేవలం నాగబాబు ఒక్కరే కాదు, హైపర్ ఆది లాంటి జనసేన పార్టీ క్యాడర్ అంతా ఆ జబర్దస్త్ ద్వారానే ఎదిగినటువంటి అనుభవం ఉంది. ఆఖరికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆ జబర్దస్త్ ఆర్టిస్టులనే రంగంలోకి దింపి వాళ్ళ ద్వారానే ప్రచారం చేయించుకున్న ఘనత జనసేన పార్టీది. అంటే తమ చుట్టూ తమ పార్టీలో జబర్దస్త్కి సంబంధించినటువంటి అనేక మందిని కొనసాగిస్తూ ఆర్కే రోజా మీద వేలెత్తి చూపే ప్రయత్నం చాలా విడ్డూరంగా, విస్మయకరంగా కనిపిస్తుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎందుకని ఆంధ్రప్రదేశ్లో సమయం ఇవ్వటం లేదు, స్పెషల్ ఫ్లైట్లలో, స్పెషల్ హెలికాప్టర్లో తిరుగుతూ గెస్ట్గా ఎందుకు మారారు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద ఆయన ఎందుకు దృష్టి పెట్టడం లేదు, చివరికి తన శాఖకే సంబంధించినటువంటి విషయాల్లో కూడా అంటిముట్టనట్టుగా ఎందుకు సాగుతున్నారు, ఈ ప్రశ్నలకు మాత్రం జనసేన సమాధానం ఇవ్వలేకపోతుంది. పవన్ కళ్యాణ్ ఎంతో ఘనతగా చెప్పుకున్నటువంటి జలజీవన్ మిషన్ సంబంధించినటువంటి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి అని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలోనే అలాంటి వార్తలు వస్తున్నాయి. అయినా పవన్ కళ్యాణ్ దాన్ని పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు రాక నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ని నమ్ముకుని ప్రతి గురువారం పేమెంట్స్ ఉంటాయి అనే మాటతో చాలామంది కాంట్రాక్టులు ముందుకొచ్చి వర్క్ చేస్తే నెలల తరబడి ఎదురు చూపులతో గడపాల్సి వస్తుంది. అయినా పవన్ కళ్యాణ్ పెదవి విప్పితే ఒట్టు. ఉపాధి హామీ కూలీలు వారాల తరబడి వేతనాలు రాక అలసిపోయి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అయినా ఉపాధి హామీ శాఖ మంత్రికి పట్టినట్టే లేదు. ఇట్లా అనేక కీలకమైనటువంటి అంశాల్లో, సామాన్య ప్రజల జీవితాలతో ముడిపడినటువంటి విషయాల్లో కూడా ఆయన పూర్తిగా విస్మరించేసి హైదరాబాద్కే పరిమితం అవుతూ అడపాదడపా సినిమా షూటింగులతో అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్లో గెస్ట్ పొలిటీషియన్గా మారిపోయినటువంటి విషయాన్ని కప్పిపుచ్చడానికి జబర్దస్త్ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, తమ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందనడం, తమనే టార్గెట్ చేశారు అని జనసేన పార్టీ మంత్రులే వాపోవడం చాలా విడ్డూరంగా, ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. వాస్తవానికి జనసేన పార్టీ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో అనేక అంశాల్లో తనదే బాధ్యత అని ఎన్నికల ముందు చెప్పింది. చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నెరవేర్చకపోతే తాము బాధ్యత తీసుకుంటాం అని చెప్పారు. మరి అలాంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి నాయకత్వం ఇప్పుడు అవకాశవాదంతో పక్కకు తప్పుకుంటామంటే పబ్లిక్ సహించరు కదా. అదే ఇప్పుడు జనసేన పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతున్నట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అందుకే ప్రజల్లో పలుచనైపోతున్నట్టుగా భావించాల్సి వస్తుంది. దానికే ఇప్పుడు జనసేన తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తున్నట్టుగా
అర్థమవుతుంది. మరి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే జనసేన పార్టీ నాయకత్వం తమ విధానాల్ని ఒకసారి సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. తాము ఎన్నికల ముందు ఏం చెప్పాం, ఇప్పుడు ఏం జరుగుతుంది, అప్పట్లో వారాహి సభల పేరుతో పవన్ కళ్యాణ్ ఎన్నెన్ని ఆరోపణలు చేశారు, ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఎందుకు సాగుతున్నారు, వీటిని సరిచేసుకోకుండా జనం మమ్మల్ని టార్గెట్ చేశారు, వైఎస్ఆర్సీపీ కుట్ర పన్నింది, ఇంకెవరో ఏదో చేశారు, జబర్దస్త్ వ్యవహారాలు, ఇలాంటివి చెప్పడం ద్వారా అసలు విషయాన్ని కప్పిపుచ్చలేరన్నది వాళ్ళు గ్రహించడం అత్యవసరంగా మారుతోంది.